హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి కిచెన్. ఈరోజు వాణి కిచెన్లో కుల్ఫీని తయారు చేసుకుందాం. ఇది సమ్మర్లో చల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా దీనిని తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూద్దాం. పాలు, చిక్కటి పాలు 1/2 లీటర్, చక్కెర 50 గ్రామ్స్, పలుకులు వచ్చేసి పిస్తా, బాదం, కాజుని సన్నగా ఈ విధంగా తరిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలాచీ పౌడర్ కొద్దిగా. అయితే కుల్ఫీలో ఇలాచీ ఫ్లేవర్ అనేది రావాలి అనుకుంటే మనం ఇలాచీ పొడి వేసుకోవాలి, లేకపోయినా ఇలాచీ పౌడర్ని వేసుకోకుండా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించి మందపాటి పాత్ర లేదా ఈ విధంగా నాన్ స్టిక్ ప్యాన్ని పెట్టుకొని ఇందులో 1/2 లీటర్ పాలని వేసేసుకోవాలి. ఈ పాలు అనేది సగానికి చిక్కబడే వరకు మరిగించుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి ఈ పాలని మరిగించుకోవాలి. అప్పుడే మనకు త్వరగా ఇవి సగానికి చిక్కబడతాయి. ఈ విధంగా అంచుల వెంబడి వచ్చే చిక్కదనాన్ని అంతా కూడా పాలలో మనం కలుపుకుంటూ మరిగించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, 1/2 లీటర్ పాలని 1/4 లీటర్ పాలయ్యేంత వరకు ఈ విధంగా మరిగించుకున్న తర్వాత ఇందులో మనం 50 గ్రామ్స్ చక్కెరని వేసేసుకొని స్టవ్ని మీడియంలో ఉంచి మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పాలన్నీ కూడా మనకు చిక్కబడే కొద్దీ లైట్గా కలర్ కూడా మనకు ఎల్లో కలర్ స్ట్రక్చర్లో తయారవుతాయి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ఇలాచీ పొడిని వేసేసుకుందాం. చూడండి, చక్కెర అనేది మనం వేసిన తర్వాత 5 నిమిషాలు మరిగించుకొని స్టవ్ని ఆఫ్ చేసేద్దాం. వీటిని ఇప్పుడు పూర్తిగా చల్లారనివ్వాలి. పాలు అనేది ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో మనం పలుకులని వేసేసుకుందాం. అంటే సన్నగా తరిగినటువంటి పిస్తా మరియు బాదం పలుకులని వేసేసుకుందాం. అయితే ఇవి వేడిగా ఉన్నప్పుడు వేయడం వల్ల మనకు పూర్తిగా మెత్తబడతాయి కాబట్టి ఈ విధంగా పాలు అనేది చల్లారిన తర్వాత వేసుకుంటే ఇవి రుచిగా ఉంటాయి. ఇప్పుడు ఈ పాలని ఒక కుల్ఫీ మేకర్లో కానీ లేదా మనకు అందుబాటులో కుల్ఫీ మేకర్ అనేది లేకుంటే గ్లాస్లోనైనా వేసి మనం వీటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు వీటిని ఇందులో పోసేదానికంటే ముందుగా కొద్దిగా ప్రతి దాంట్లో కూడా మనం పిస్తాని వేసేసుకుందాం. ఇదే విధంగా అన్నింటిలో కూడా వేసేసుకోవాలి. క్యాప్స్ని పెట్టేసుకుందాం. ఇప్పుడు వీటిని ఫ్రిడ్జ్లో ఉంచేసి 3-4 గంటల తర్వాత తీసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, 5-6 గంటల తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసాం కదా. ఇదే విధంగా ఒక 2 నిమిషాలు ఉంచాలి, లేదా కొద్దిగా చల్ల నీళ్ళలో అనేది ఒక 5 నిమిషాల పాటు ఈ బాక్స్ని ఉంచి తీసినా కానీ మనకు ఇవి చక్కగా తీయడానికి వీలవుతాయి. చూడండి, ఇక్కడ కొద్దిగా అనేది మెల్ట్ అయింది. ఎంబడే తీసినా కానీ మనకు ఎంతో చక్కగా వచ్చేస్తుంది. ఎంతో రుచిగా ఉండేటువంటి కుల్ఫీని మనం ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా కనుక మనం తయారు చేసి పెట్టుకుంటే ఎప్పటికప్పుడు మనం ఈ విధంగా మనం సర్వ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా తెలియని ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.